నీ వాక్కు నా నోట ఉంచి నాతో మాట్లాడి మహిమంతా మీరొక్కరే పొందుకోమని సర్వశక్తి గల దేవుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, రక్షణ అంటే ఏమిటి? రక్షణ అంటే ఏమిటి అని మనము ఆలోచన చేస్తే దానిని పరిశుద్ధ గ్రంథములో తెలియజేస్తున్న నిర్వచనం ఏంటో మనం తెలుసుకుంటే అది ఒక అపారమైనటువంటి సవిస్తారమైనటువంటి అంశం. అయితే దానిని టూకీగా కట్టే, కొట్టే, తెచ్చే అని మూడే మూడు ముక్కల్లో తెలుసుకొని కథ ముగించినట్లుగా మనం మూడే మూడు ముక్కల్లో టూకీగా తెలుసుకుందాం. రక్షణ అనేది ఒక వ్యక్తి లేదా మానవ జాతిలో పుట్టిన ఏ మనిషి అయినా సరే తాను తన జన్మ కర్మ పాపము నుండి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తము చేత కడగబడి దేవుని చేత కృప నొంది క్షమించబడి పవిత్రీకరించబడి దేవుని కుటుంబములో పుట్టి అది మొదలు అనేక మెట్లు తాను ఎక్కుతూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఆఖరికి యేసయ్య తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు సింహాసనం మీద. యేసయ్య ప్రక్కన కూర్చునేటట్లుగా ఒక వ్యక్తిలో జరగవలసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమమే రక్షణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్ పిల్లారా, రక్షణ అనేది నరకము నుండి తప్పించబడి పరలోకము చేరుట అనేది సులభంగా తెలుసు, కానీ నరకము నుండి తప్పించబడ్డానికి యేసు రక్తము చేత కడగబడినటువంటి ఒక వ్యక్తి పరలోకము చేరేంత వరకు తనలో ఏమి జరగాలో పూర్తిగా తెలియాలి, అందరూ తెలుసుకోవాలి. కనుక రక్షణ అనేది ఒకనాటి అనుభవము మాత్రమే కాదు, ఒకనాటి అనుభవం మాత్రమే కాదు. రక్షణ అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితములో దేవుని ప్రణాళిక ప్రకారముగా, దేవుని చిత్త ప్రకారముగా త్రికాల రక్షణ అనేది తప్పనిసరి. దేవుడు నియమించాడు. ఒక వ్యక్తి ఇప్పుడు ఇక్కడ కీర్తి కానీ లేదా సంగీత కానీ కృప కానీ జోసెఫ్ ఫ్రాన్సిస్ కానీ నేను రక్షించబడ్డాను అని చెప్పాలి కదా. ఎప్పుడు? 2023 డిసెంబర్ 2వ తారీఖున రక్షణ పొందారు. అది వాస్తవమే. కానీ వాళ్ళు మరలా ఈ సాక్ష్యాన్ని కూడా చెప్పాలి, నేను రక్షించబడుచు ఉన్నాను అనేది కూడా చెప్పాలి. అది వాస్తవమే. మళ్ళీ వారు నేను రక్షించబడతాను అనేది కూడా చెప్పాలి. వారే కాదు, క్రైస్తవుడైన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు నామాన్ని విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది రక్షణ కలిగిన ప్రతి వ్యక్తి ఈ సాక్ష్యము తప్పనిసరిగా చెబుతాడు, చెప్పాలి, తప్పనిసరి. ఎందుకంటే రక్షణ అనేది ఒకనాటి అనుభవము కాదు. మనం రక్షించబడ్డాము ఇక చాలు అని వదిలేయకూడదు. 2023లో మేము బాప్తిసం పొందాము, రక్షణ దినం ఆ రోజు. నేను ఎప్పుడో రక్షణ పొంది 2 సంవత్సరాలు అయిపోయింది, చాలులే. ఆర్టీసీ బస్సులో కచ్చిఫేసాం, సీటు మందే కదా అని మన రక్షణ అలాగా
కన్ఫర్మ్ అయిపోయిందని వదిలేయకూడదు. ప్రదేన బిడ్డలారా, నేను రక్షించబడ్డాను, అయితే ఆ రక్షణ నేను కొనసాగించుకుంటూ రక్షించబడుతూ ఉండాలి అనేది కూడా ప్రతి క్రైస్తవుడు చెప్పాల్సిన సాక్ష్యం. అది మాత్రమే కాకుండా నేను భవిష్యత్తులో కూడా రక్షింపబడాలి, రక్షింపబడతాను అనేది చెప్పాలి. అందుకే రక్షణ అనేది ఒకనాటి అనుభవం కాదు. రక్షించబడిన నీవు పరలోకము చేరి యేసయ్య పక్కన కూర్చేంత వరకు నీలో దేవుడు ఈ రక్షణ ప్రణాళిక జరిగిస్తూనే ఉంటాడు. దాన్ని మనం లేఖనాలలో తెలుసుకుందాం. ఏమా? కట్టే, కొట్టే, తెచ్చే, మూడే మూడు ముక్కల్లో. గమనించండి, ఇప్పుడు మనము చదివినటువంటి మూలవాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఏం చెప్తుంది? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షింపబడి ఉన్నారు అంటే అది పాస్ట్ టెన్సా? అంటే జరిగిపోయిన కాలమేనా, భూతకాలమేనా? రక్షించబడ్డాను అంటే దాని అర్థమేంటి? నేను భోంచేశానంటే అది ఆల్రెడీ జరిగిపోయిందని కదా. కాబట్టి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆల్రెడీ రక్షణ పొందేసాం. చాలామంది విశ్వాసులు ఈ వాక్యములోనే ఉండిపోయారు. ఎప్పుడో రక్షణ పొందేసామండి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పొందడం ఏంటి అని అంటారు. రక్షణ పొందిన నీవు 20 సంవత్సరాలు అయినా సరే ప్రతిదినము కూడా నువ్వు రక్షించబడుతూ ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, నేను కాదు, లేఖనాలే దానికి సాక్ష్యం ఇస్తుంది. ప్రియులారా, గమనించండి, ఇక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అంటే మన విశ్వాసానికి ఫలం ఏంటంట అనగా ఆత్మ రక్షణ పొందుచు. హల్లెలూయా. పొందుచు, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఆత్మ రక్షణ అక్కడైతే పొందాము, మనము రక్షించబడ్డాం. ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8. కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో మీరు అనగా ఆత్మ రక్షణను పొందుచు అంటే కంటిన్యూగా. అర్థమైందండి? ఈ దినము నేను దేవుని యొక్క మహోన్నతమైన కృపచేత నా ఆత్మ రక్షించబడుచూనే ఉంది. నా మీద ఎన్నో అటాక్ చేస్తున్నాయి, పాపములో లాగడానికి, శాపాన్ని నా మీద తెప్పించడానికి నా చుట్టూ కొన్ని శత్రువులు ఉన్నాయి, దురాత్మల సమూహాలు ఉన్నాయి. నా సొంత శరీరమే నా మీద దాడి చేస్తుంది. అమ్మో, వీటన్నిటిని ఎలా జయించాలి? నా రక్షణ ఎలా కొనసాగించుకోవాలి? నాకు చేత కాదు. కాబట్టి మీరు కృప ద్వారా బలవంతులు కండి అన్నాడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు కృపలో మీరు బలవంతులు కండి అని పౌలు అంటాడు. కనుక మనము దేవుని కృప ద్వారా బలవంతులు ఎందుకు అవ్వాలనుకుంటే మన ఆత్మరక్షణను మనము కొనసాగించుకుంటూ దేవుని చేత కాపాడబడుచు. చూసారా? ఎప్పుడో నేను 2000 కాదండి, 1998లో మార్చి 20వ తేదీన మా అయ్యగారు నాకు బాప్తీసం ఇచ్చారు, రక్షణ పొందాను. అప్పుడు పొందిన రక్షణ పొందాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రక్షణను పొందుచూనే, ఆత్మరక్షణ పొందుచూనే ఉన్నాను. అంటే ఆత్మరక్షణ పొందుచూ ఉన్నానంటే రక్షణను కాపాడుకుంటూ కొనసాగించుకుంటూ ఉన్నాను. పౌలు అదే కదా అంటున్నాడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. మనందరికీ బాగా తెలిసినటువంటి సుపరిచితమైన లేఖనమే అది. చదవండి, ఫిలిప్పీలకు రాసినటువంటి
పత్రిక అదేనా 2:12 కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతో వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడేమో అపోస్తలుడైన పేతురు చెప్పాడు ఆత్మరక్షణను పొందుచు అని. ఇక్కడేమో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మీ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ వెళ్ళాలి బిడ్డ. అందుకే త్రికాల రక్షణ మనకు అవసరం. అర్థమైందండి? కృపామాధురి కావచ్చు, సంగీత కావచ్చు, కీర్తి కావచ్చు, జోసెఫ్ కావచ్చు, మీరు నేను ఎవరైనా సరే, పాస్టర్ గారులైనా సరే, మీరైనా సరే ఆత్మరక్షణను కాపాడుకుంటూ దేవుని ఆత్మచేత కాపాడుకుంటూ దేవుని కృపచేత కాపాడబడుతూ ఈ రక్షణ భయముతో వణుకుతో నేను కాపాడనండి, మీకు మీరు కాపాడుకోవాలి, దేవుడు మిమ్మల్ని కాపాడాలి. హల్లెలూయా. అందుకే మీ సొంత రక్షణ అన్నాడు. అంటే రక్షణ దేవుడు ఇచ్చాడు, అది మనకు సొంతం అయిపోయింది. హల్లెలూయా. అంటే ఎవరి రక్షణ వారికే సొంతం. హల్లెలూయా. అందుకని మొదటేమో మనం రక్షించబడ్డాము, తర్వాత గాలికి వదిలేద్దామా? వదలకూడదు. దాన్ని కొనసాగించుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడూ కూడా దేవుని యొక్క మహోన్నతమైన కృప చాటున, మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు అలా ఉంటాడు. ప్రతి ఆదివారం దైవ సన్నిధికి వస్తాడు, స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు, కన్నీళ్లు గారుస్తాడు, సరి చేసుకుంటారు, ప్రభరక్తమాంశాల్లో పాలిభాగస్తులు అవుతారు, వాక్యాన్ని పఠిస్తాడు, చదువుతాడు, బైబిల్ ఆదికాండం ప్రకటన వరకు కంప్లీట్ చేస్తూ ఉంటాడు. ఇలా మన రక్షణను కొనసాగించుకునేటటువంటి ఆ యొక్క ఒక ఆత్మీయ జీవిత యాత్రలో ఈ వనరులన్నీ మనకు అవసరం. కాబట్టి మనమేమో రక్షించబడ్డాము, ఇప్పుడేమో రక్షింపబడుచూ ఉన్నాము. అవునా? పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్. అయితే మనము రక్షించబడబోతున్నాం, మళ్ళీ రక్షించబడాలి కూడా, అది కూడా అవసరమే. ఆ విషయాన్ని మనకు చూడండి. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం ప్రియా దేవుని బిడ్డలారా. ఏమా 13:11 మనము విశ్వాసులము అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకు రక్షణ సమీపముగా ఉన్నదంటే దాని అర్థం ఏంటి? వైజాగ్ నుంచి బయలుదేరాం, బస్సు మీద బయలుదేరితే తొందరగా ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నారు, రండి తొందరగా మనం బయలుదేరాలి. ఎక్కడికి వచ్చావు? తగరపలసి వచ్చేసాం. మళ్ళీ ఫోన్ చేశారు, ఇంకా దాటుతున్నాం. ఎక్కడికి వచ్చారు? అరుణాచల్ జుట్టుమిల్ దగ్గరికి వచ్చాం. ఇదిగో దగ్గరికి వచ్చేసాం, సమీపించి వచ్చేసాం అంటున్నాం, కానీ ఇంకా రాలేదు. అంటే మరికొన్ని నిమిషాల్లో విజయనగరంలో అడుగు పెడతాం, ఇంకా అడుగు పెట్టలే. అలాగనే రక్షణ మనకు సమీపముగా ఉన్నదంటే భవిష్యత్తులో కూడా మనము దేవుని చేత మరలా రక్షించబడతాము సంపూర్తిగా. అందుకే పిల్లారా, రక్షణ అనేది ఒకనాటి అనుభవం కాదు. నీటి బాప్తిసం పొందుట వల్ల పశ్చాత్తాపపడి దైవ సేవకులు నీకు బాప్తిసం ఇచ్చుట వల్ల పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీకు రక్షించిన రక్షణ దినము మొదలుకొని యేసు రాకడ వరకు, నీ పోకడ వరకు, యేసు రాకడ వరకు, మన పోకడ వరకు రక్షణను కాపాడుకుంటూ కొనసాగించుకుంటూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇందాక జోసెఫ్ చెప్తే ఏమన్నాడు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినాడలా ఎలాగూ తప్పించుకుంటారు. కాబట్టి పిల్లారా, రక్షణ అనేది
తుది శ్వాస వరకు కాపాడుకోవాలి. అయితే ఈ రక్షణ దేవుడు మన నీతిని బట్టి, మన జ్ఞానమును బట్టి, గొప్ప వంశమును బట్టి, లేదా నువ్వు ఆస్తిపరుడనో పెద్ద కులములో పుట్టాడనో దేవుడు ఇవ్వలేదు. రక్షణ అనేది తన మహోన్నతమైన కృపచేత ఉచితముగా నన్ను నమ్మినందుకు నిన్ను నరకం నుండి తప్పించి పరలోకం తీసుకెళ్ళి నా పక్కన కూర్చుంటానులే అనుకొని అప్పుడు రక్షణ అనే ఒక ఆస్తిని దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది మొదలుకొని మన తుది శ్వాస వరకు, యేసు రాకడ వరకు ఆ రక్షణను కొనసాగించుకోవాలి. మనం దేవుని సహాయముతోనే అది కొనసాగించుకోగలం సుమా. మన స్వశక్తి చేత దాన్ని ఎప్పుడూ కాపాడుకోలేము. అందుకే మన రక్షణ కొనసాగించుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు, అభిషేకాన్ని ఇస్తున్నాడు, మనలోనికి వస్తున్నాడు, వరాలు ఇస్తున్నాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు, కృపణిస్తున్నాడు, సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు. దేనికి? మనం సంపూర్ణ సిద్ధి పొందడానికి. కనుక మనము ఏమిచ్చినా సరే ఆయన రుణము తీర్చలేము. కోట్ల రూపాయలు వజ్రాలు వైడూర్యాలు ఇచ్చి రక్షణను మనము కొనలేము. అర్థమైందండి? దేవుడిచ్చిన ఆ మహోన్నతమైన గొప్ప విలువైన అమూల్యమైన రక్షణ కాపాడుకుందాం, కొనసాగించుకుందాం. జీవితంలో ఎప్పుడు కూడా కృతజ్ఞులై మనం జీవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. శిలయైన హృది కరిగించెనే, శిలయైన హృది కరిగించెనే, వెలయేలేని నీ కృపా. శిలయైన హృది కరిగించెనే, వెలయేలేని నీ కృపా. కృపా, 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 యేసుని కృపా, యేసుని కృపా. ఇరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఇరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా. అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృపా. అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృపా. కృపా, 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 కృపా. యేసుని కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే కృపా. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. మన మధ్య వంశీ ప్రార్థన, చివరి ప్రార్థన చేస్తే దైవజనులు కృపారాయి గారు బ్లెస్సింగ్ ఇస్తారు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, జీవము గల దేవా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఆకాశ మహాకాశాలు పట్టజాల మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా